వెల్కమ్ టు ఆటాపాట. ఈ శంకు చక్రాలు నామంతో పువ్వులతో అలంకరించి ఎంత అందంగా ఉందో చూసారా. మా వీధిలోనే ఉంటారండి రచయిత రామ్ జోగయ్య శాస్త్రి. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళి, ఆ పెళ్ళి అటెండ్ అవ్వడానికి మేమందరం వెళ్ళామండి. ఇంకా ఈ పెళ్ళిలో ద మోస్ట్ గ్రేటెస్ట్ రైటర్, నా ఫేవరెట్ రైటర్ సీతారామ శాస్త్రి గారు. ఆయన వైఫ్ అండి నా పక్కన కూర్చుని ఉన్నది. ఇంకా ఆ అద్భుతమైన పాటల వెనకాల ఉన్న శక్తి మహాలక్ష్మి ఈవిడే. సో ఆవిడని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఏమనాలి, వాళ్ళ కూతురు అనమాట నా పక్కన నిలబడి ఉన్నది. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దెమ్. అసలు మా ఇంట్లో ఉన్న షీల్డ్స్, నా షీల్డ్స్ చెన్నైలో ఉంటాయి. అవన్నీ కూడా మోస్ట్గా సీతారామ శాస్త్రి గారు రాసినవే. నాకు నంది అవార్డు వచ్చింది కూడా ఆయన సాంగ్కి, ఆకాశం దిగి వచ్చి అనే సాంగ్. ఇంకా ఈ పాప సీతారామ శాస్త్రి గారు, ఆయన నవ్వు అలా ఉంది ఆవిడ మొహంలో. అసలు ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటే నాకు సీతారామ శాస్త్రి గారిని చూసినట్టే అనిపిస్తుంది. అసలు ఎంత రియలీ వి మిస్ సీతారామ శాస్త్రి గారు రైటింగ్స్. ఆయన రచనని చాలా మిస్ అవుతున్నాను. ఈయన పేరు మరుదుర్ రాజా. చాలా గొప్ప రచయిత అండి, డైలాగ్ రైటర్. ఎగిరే పావురం అలాంటి సినిమాలకంతా ఈయనే రైటర్ అనమాట. మా వీధి చివర ఉన్న హౌస్ వాళ్ళదే. ఆయన ప్రోత్సహిస్తేనే మేము ఇక్కడ ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాము. ఆయన చమత్కారంగా ఏమన్నారంటే, ఓకే బాస్, మళ్ళీ నెక్స్ట్ పెళ్ళిలో కలుద్దాం అన్నారు. అంత హ్యూమరస్ పర్సన్ అండి ఆయన. సీతారామ శాస్త్రి గారు వైఫ్ని ఈ పెళ్ళిలో చూడటం నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి. ఆవిడ పాదాలకి నమస్కారం చేసుకుని, గాడ్ ఆఫ్ లిరిక్స్ సీతారామ శాస్త్రి గారు, ఆయనకి దండం పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతుంది.